గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు దయాకర్ మరోసారి తన అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి మన్ననలు పొందాడు. ఇక ఈసారి గుండుపిన్నిపై వినాయకుడు చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్న విగ్రహం తయారు చేశాడు. ఈ విగ్రహం తయారీకి 12 గంటల సమయం పట్టిందని కళాకారుడు గుర్రం దయాకర్ తెలిపారు. ఇక ఇందుకోసం గుండుపిన్ను, నైలాన్, మైనము, పెన్సిల్ అలాగే కలర్స్ వాడటం జరిగిందన్నారు. ఏటా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తానంటున్న సూక్ష్మ కళాకారుడు దయాకర్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా బ్రహ్మోస్తో పాటు చిన్న మినీ వినాయకుడిని అయితే చిత్రపటాన్ని అయితే తయారు చేశారు గుండుపిన్నిపై. అయితే సూక్ష్మ కళాకారుడు ప్రతి సంవత్సరము ప్రతి పండగకు ఒక ప్రత్యేకతను కళను చూపిస్తూనే ఉంటాడు. అయితే దానిలో భాగంగా ఈరోజు మనకు గణపతితో పాటు బ్రహ్మోస్ సంబంధించిన మిషన్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా విజయవంతమైన సందర్భంలో ఇది తయారు చేసిన అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి గుర్రం దయాకర్తో మనతో పాటు ఉన్నాడు. అతనితో మాట్లాడదాం. చెప్పండి సార్. ముందుగా 6 టీవీ ప్రేక్షకులు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. పోయిన సంవత్సరం గరకపోస మీద, అంతకుముందు సంవత్సరం మనం చంద్రయాన్ సక్సెస్ కావడం, దాని ప్రకారంగా చంద్రయాన్ గణపతిని తయారు చేశాను. మరి ఈ సంవత్సరం ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్లో శత్రుదేశంపై ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్, ఇది ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిసైల్. అది మేక్ ఇన్ ఇండియా భాగంలో మన ఇండియాలో తయారు చేయడం నిజంగా అది ప్రపంచ దేశాలు కూడా గర్వించాయి. అది మనకెంతో గర్వకారణం. మరి ఈ సంవత్సరంలో జరిగిన ఘటన కూడా కాబట్టి దాన్ని మన గణపతి నవరాత్రుల్లో ఎట్లా ఉపయోగించాలని గుండుపిన్నుపై ఒక సైడు గణపతి, అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్నట్టు తయారు చేశాను. అయితే ఆ మిసైల్ ఏదైతే తయారు చేశానో అది ఎంటిక కన్నా చాలా చిన్నది, చాలా చిన్న పరిమాణం. దాని మీద బ్రహ్మోస్ మిసైల్ అని కూడా రాయడం చాలా కష్టమైన పని, ఇష్టంగా చేసి తయారు చేశాను. మరి దీనికి నాకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. దీనికి నైలాన్, పెన్సిల్, కలర్స్ వాడాను. అలాగే మన భారతదేశ ఆర్మీని అలాగే మన శక్తిని ఇంకా పెంపొందించుకోవాలి. ఈ సందర్భంగా గవర్నమెంట్కు నేను సూచిస్తున్నాను. అలాగే ఈ కళను ఇదివరకు కూడా ఎవరు ఈ గుండుపిన్నిపై ఈ విధంగా తయారు చేసిన దాఖలాలు లేవు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి ప్రస్తుతానికి మీరు ఈ గుండుపిన్నిపై అయితే తయారు చేస్తున్నారు. అయితే యువతకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనే ఒక నినాదం అయితే ముందరికి వచ్చింది. దాని పట్ల మీరు ఏం చెప్తారు? రైట్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వల్ల చాలా వస్తువులు ఇండియాలో తయారవుతున్నాయి. చైనా వస్తువులను కొన్ని అవాయిడ్ చేయడం జరిగింది. ఇండియాలో ఇంకా దీనికి ముందు నాకు తెలిసి ఇంకొక 5 to 10 yearsలో చాలా గ్రోత్ వస్తుంది. అలాగే యువత ఒకటి చదువు, అలాగే కళ, ఇంకోటి దేశం కోసం, ఈ మూడు ఏదైతే యువత అవలంబిస్తే మన దేశం ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మన జగిత్యాల జిల్లాలో ఉన్న గుర్రం దయాకర్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. అదేవిధంగా యువతకు ఆదర్శంగా నిలుస్తూ గుండుపెన్నుపై సూక్ష్మమైన కళను అతను చూపిస్తున్నాడు. అదేవిధంగా యువత దీన్ని ఆదర్శం తీసుకొని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రపంచంలో ఇండియాను ఒక ఘనమైన స్టేజ్కి తీసుకుపోవాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.